మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. మిథున రాశి వారికి 2026 ఫిబ్రవరి నెలలో ఏ విధమైనటువంటి గోచారాలు, ఏ విధమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థికంగా కానీ ఈ నెలలో అన్నా సరే మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుందా, క్రితం నెలలాగానే ఈ నెల కూడా జరగబోతోందా అనేటువంటి విషయాన్ని మనం కనుక పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఎవరు మిథున రాశిలోకి వచ్చేస్తారు అనగా మృగశిర నక్షత్ర 3-4 పాదాల వారు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాల వారు, పునర్వసు నక్షత్ర 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి విచ్చేస్తారు. ఈ మిథున రాశి వారి జాతక అనుసరించుకుని ఫిబ్రవరి నెలలో వీరి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది అంటే, ప్రతి విషయాన్ని కూడా ఏం కాదులే నిర్లక్ష్య ధోరణిలో తీసుకోవడం, ప్రతి దాన్ని జరిగేది ఎప్పటికైనా జరుగుతుంది కదా, ఇప్పటి నుంచి కంగారు పడవలసిన అవసరం ఏముంది, అనవసరమైనటువంటి టెన్షన్ మనం ఎందుకు తీసుకోవాలి, చూద్దాం ప్రమాదం వచ్చినప్పుడు అనేటువంటి ధోరణిలో ఉంటారు. ఇక ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తోంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంటారు. అనూహ్యంగా రావలసిన ధనం రావడం, ఎప్పుడో మీరు ధనం ఇచ్చి మర్చిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఆ రోజు నువ్వు సహాయం చేశావు, ఇదిగో నీకు అవసరం అవుతుందేమో, ఈ ధనం నువ్వు ఉంచుకో అని చెప్పి మీకు ధనం ఇవ్వడం, ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. పైగా మిథున రాశిలో వారు ధనాన్ని సేవింగ్స్లోకి ఎక్కువ దాస్తూ ఉంటారు. అప్పు ఈరోజు కాదు రేపైనా కట్టచ్చు, ముందు సేవింగ్స్ చేద్దాం, ఏదైనా కొనుగోలు చేద్దాం, ఒక స్థిరాస్తిని కొందాం లేదా ఒక చరాస్తిని కొందాం, మనకంటూ ఒక గుర్తింపు వచ్చేటువంటి వాహనం కొందాం, మనమంటూ జనాల్లో బాగా కనబడాలి అంటే మన ఆహారాన్ని మార్చుకుందాం, ఆకృతి మార్చుకుందాం అనేటువంటి విధానాల మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు. సౌందర్యానికి మీరు 10 మందిలో వెళ్ళేటప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలగాలి అనేటువంటి ధోరణిలోనే ఎక్కువ శాతం ఉంటుంటారు. ఇక రాజకీయ నాయకులకి మీకంటూ జనాల్లో ఆదరణ కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా మీ గౌరవం ఏ స్థాయిలో అయితే ఉందో అదే స్థాయిలో ఉంటుంది. సరేలే అనుకున్న వాళ్ళు అనుకుంటారులే, మనదే ఉంది, మనం అయితే మన పరిమాణం చేద్దాం, క్యాడర్ మనల్ని ఎప్పుడైనా గుర్తిస్తుంది అనేటువంటి ధోరణిలో ఫిబ్రవరి నెలలో రాజకీయ నాయకులు ఉంటారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇతర రంగాల్లో కూడా మీ ప్రతిభను ఖచ్చితంగా చూపిస్తూ ఉంటారు. చదువు ఒకటే కాదు, ఇంకొక రంగంలో కూడా మీకు అనుభవం ఉంటుంది, మీకంటే ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటి విషయాన్ని మీరు జనాలందరికీ కూడా చూపిస్తూ ఉంటారు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. మీరు ఎవరైతే నా అనుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క ఈ సంగీత కార్యక్రమాల్లో కానీ సాహిత్యాల్లో కానీ అదేవిధంగా సినీ కళా పరిశ్రమలో కానీ వీళ్ళందరూ మనవాళ్ళే అని ఎవరైతే అనుకుంటున్నారో వారు మిమ్మల్ని మోసం చేయడం, అరే ఇప్పటి వరకు నాతో ఉండి నన్ను మోసం చేశాడే అనేటువంటి బాధ రావడం, మీకు వచ్చేటువంటి అవకాశాన్ని వారు చేజిక్కించుకోవడం, దీనివల్ల కాస్త చికాకులతోటి ఒంటరితనంగా గడపాలి అనేటువంటి ఆలోచనలో గడుపుతూ ఉంటారు మిథున రాశిలో వారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు ఎట్టి పరిస్థితులను పెట్టవద్దు, అంత యోగదాయకంగా లేదు. ఇక స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఖచ్చితంగా మీరు స్థిరాస్తిని అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసి వచ్చినటువంటి ధనం ద్వారా స్థిరాస్తులు కొనుగోలు మీద ఎక్కువ శాతం దృష్టి మలుస్తూ ఉంటారు. మీరు ఎవరికైతే అప్పిచ్చారో వారు మిమ్మల్ని దూరం పెట్టడం, అరే నేను అనవసరంగా వీడికి అప్పిచ్చాను అని మీరు బాధపడేటువంటి లోగే అతను మీరు ఇచ్చిన అప్పులో ఒక 10-15% తిరిగి ఇవ్వడం వల్ల నేను మంచి వ్యక్తికి అప్పిచ్చాను, అనవసరంగా ఇతను నేను నిందించాను అనేటువంటి బాధపడుతుంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. పైగా ఈ నెలలో మీరు ఆనందదాయకంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి కాస్త ఊరటగానే ఉంది. మీరు
పాలకు సంబంధించి కానీ, ఫ్యాబ్రిక్ వర్క్స్ సంబంధించి కానీ, ఫ్రూట్స్కి సంబంధించి కానీ బిజినెస్లో అయితే కలిసి వచ్చేటువంటి సూచన ఎక్కువగా లభిస్తోంది. పైగా ప్రత్యక్షంగానే చేయండి, పరోక్షంగా చేయవలసిన అవసరం లేదు. ప్రత్యక్షంగా కనుక వ్యాపారాలు దిగితే ఈ నెలలో మీరు పెట్టిన పెట్టుబడి మీకు వచ్చేటువంటి రాబడి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ ఇబ్బంది పడరు. కానీ కాస్త ఆచితూచి వ్యాపారంలో ఉండండి. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి, మీరు పంపించినటువంటి అమ్మకాలు అన్నీ సమతుల్యంగా ఉంటాయి. కొత్త బంధం అనేటువంటిది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళా తిరిగి రావడం, అదే కొత్త బంధంగా మిమ్మల్ని మళ్ళా మొదటి నుంచి రావడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలుగా చూసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపారాల్లో మీరు కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు కానీ, మిమ్మల్ని ఇంతకుముందు విడిచిపెట్టి మళ్ళా తిరిగి వచ్చేవారు కానీ వారిని ఇన్వాల్వ్మెంట్ అస్సలు చేయొద్దు. వారి వల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది. మీరు మాత్రం ప్రత్యక్షంగానే వ్యాపారం చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కలిసి వస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు, గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త శుద్ధముడుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవస్థలో ఒక నిర్ణయానికి అయితే తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవని సద్దుమడిగించేటువంటి అవకాశం మీకు మరొక అవకాశం ఇచ్చేటువంటి విధంగానే కనబడుతూ ఉంటుంది. ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు. ఒకవేళ మీరు ఇప్పుడు శ్రీకారం చుట్టినా కొన్ని కాగితాల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే పేరులో అక్షరాలు కానీ తప్పుదరంగా ఉండి మిమ్మల్ని చికాకు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన మానుకోండి. అసలు విదేశం అనేటువంటి ఆలోచన మీ మైండ్లోంచి తీసి పక్కన పెట్టడం చాలా మంచిది. మిథున రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఆర్థిక స్థిరత్వం కొరకు మీరు కొత్తగా వచ్చేటువంటి బంధాలని మాత్రం నమ్మండి. కానీ నమ్మినట్టుగా నటిస్తూనే మీ పనులు ఏమున్నాయో చేసుకోండి తప్ప వ్యాపారంలో కానీ, మీ వ్యక్తిగతంలో కానీ, మీ కుటుంబంలో కానీ వారిని మన సభ్యులే అనేటువంటి మాట మాత్రం ఎక్కడ తీసుకురావద్దు. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి రావడం ఆనందదాయకంగా ఉండడం జరుగుతుంది. ఆడవారి విషయానికి వస్తే కనుక కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఏ పనన్నా నీ వల్లే అవుతుంది, నువ్వే మాకు చేయగలుగుతావు అని మిమ్మల్ని ఒక సారథిగా పెట్టుకుని వారు లబ్ధి పొందుతూ ఉంటారు. ఆ విషయాన్ని గ్రహించండి. వీళ్ళేదో మనకి పట్టం కడుతున్నారు కదా, మనం లేకపోతే వీళ్ళకి భవిష్యత్తు లేదేమో అనేటువంటి ధోరణ మాత్రం ఆలోచించుకోకండి. మీరు కేవలం ఒక వారధిగా మాత్రం ఉపయోగించుకుని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు. ఈ నెల కూడా నిరుత్సాహమే కనబడుతోంది. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి లభిస్తుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో కవలలు జనించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ధనపరంగా విలువైన వస్తువులను మీరు పోగొట్టుకోవడం అనేది ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి విలువైన వస్తువు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారికి మెడ వెనక భాగంలో ఉన్నటువంటి నరాలు పట్టేయడం, ఈ చిన్న మెదడు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని భుజాల వరకు కూడా నరాలు లాగడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ప్రమాదం అనేటువంటిది ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పైగా ఈ మిథున రాశి వారు మీ ఆర్థిక స్థితిని మార్చుకోవడానికి, ప్రమాదాల నుంచి పక్కగా జరగడానికి ఏ విధమైన రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు ఫలితాలు తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి మీ జాతకాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు మీరు స్థిరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎప్పుడు బయటపడతారు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని ఎప్పుడు జరుగుతుంది, మీకంటూ మాకు మంచి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపించడం. ఒకవేళ ఇవి తెలియకపోతే కనుక మీ యొక్క ఫోటోను పంపిస్తే మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి మీకంటూ ఒక స్థిరమైనటువంటి భవిష్యత్తు ఎప్పుడు ఉండబోతోంది అనేటువంటి పూర్తి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక గోచార రీత్యా మిథున రాశి వారు ఫిబ్రవరి నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా మీ ఇంటి దేవతారాధనలో కానీ
లేదా మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో కానీ మీరు నువ్వుల నూనెతో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయడం, ప్రతి నిత్యము కూడా మిథున రాశి వారు నృసింహ మహామంత్రాన్ని పఠించడం చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు ఆచరించినట్లయితే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది. చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకోండి, మధ్య భాగంలో కుంకుమ ధరించండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.